కమిషనర్ అసహనం వలన ఆగిపోయిన కౌన్సిల్ సమావేశం మరోసారి తిరిగి ప్రారంభమైంది. మేయర్, కౌన్సిలర్లే తప్ప అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో మేయర్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఎమ్మెల్సీ యేసురత్నం, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, టీడీపీ కౌన్సిలర్ బాలాజీలు కౌన్సిల్ సమావేశంలో జరిగిన తంతు, కమిషనర్ ప్రవర్తించిన తీరుపై వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సభ నుండి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మరి భోజన విరామం అనంతరం కూడా మరి అధికారులు ఎవరు కూడా మరి రావట్లేదు, ఫోన్లో కూడా అందుబాటులో రావడం లేదు. మరి సభని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తే బాగుంటుందని చెప్పి చెప్తాం. మాట్లాడేది తప్పదుగా నాకు తెలిసినంత వరకు 3 ఇష్యూస్ ఇక్కడ. ఇది టోటల్లీ ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ. అడిగే హక్కు సభ్యులకు ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిపాలనాపరమైన విషయం కాదు. 2, 3వది నిజంగా అది తప్పుగా భావిస్తే రొటీన్గా మనం వాడే భాషది. నాకు తెలిసేసి ఈ హౌస్లో ఇంతకంటే ఘోరమైన మాటలు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. అవన్నీ మనం పోకూడదు. ఎమోషన్లో నోరు జారితే నోరు జారుండొచ్చు, కానీ ఎవరిని ఉద్దేశించి కాదు. ముఖ్యంగా కమిషనర్ గారిని ఉద్దేశించి అసలు కాదు. ఏదన్నా ఎవరి మనసున్న నొచ్చుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది పరిపాలించడానికి. ఇప్పుడు జనరల్ మేము బాయ్కాట్ చేయటం లేదా వాళ్ళు బాయ్కాట్ చేయటం సాధారణంగా ఉంటుంది. మరి అప్పుడు ఏంటంటే బయటికి 10 నిమిషాల నుండి వస్తున్నాం. ఈ విధంగా ఆఫీసర్స్ బాయ్కాట్ చేస్తే అసలు ఏంటి వ్యవస్థ, అసలు ఎటుపోతుంది? ఎవరు మరి అంటే ఈ కౌన్సిల్ రద్దు చేద్దామా, లేకపోతే ఇంకేమైనా చేద్దామా, లేకపోతే ఏం చేయాలని అది ఆఫీసర్స్ అక్కడ పోయారు. కరెక్ట్ కాదు. దీని మీద మీరు ఒక రూలింగ్ ఇచ్చేసేసి పెద్దలు కూడా వాళ్ళు కూడా మాట్లాడమనండి. నేను ఏదన్నా తప్పుగా క్షమించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా అట్లా తప్పుకు భావించకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా నాకు నేను ఆయన దగ్గర పనిచేశా. నాకు ఆయన అంటే చాలా గౌరవం. పొరపాటు కూడా ఆ మాట అనే ముందు కూడా నేను పర్మిషన్ తీసుకొని అన్నాను. సారీ, థ్యాంక్ యూ. ఏమంటే మీరేమన్నా రాశారు అది నీ జవాబు అని చెప్పి, నేను రాయలేదండి అని చెప్పి ఆయన అక్కడి నుంచే చెప్పేశారు. ఆ తర్వాత కూడా డైమండ్ బాబు గారు 2-3 సార్లు అడిగారు, ఎవరు రాశారో చెప్పండి, ఈ సమాధానం రాసిన వాళ్ళు ఎవరు అని చెప్పి. ఆ 3 సార్లు అడిగే గ్యాప్లో కమిషనర్ గారు లేచి నేనే రాపిచ్చాను లేదా నా ఆధీనంలో రాశారని ఒక మాట చెప్తే, ఏం సార్ ఎందుకు అలా అన్నారని నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయేవాళ్ళం. అలా కాకుండా ఆయన ఎవరు సమాధానం చెప్పతే సభ ఎంతసేపు అవుతుంది? ఈలోపు డైమండ్ బాబు గారు ఆ మాట అనాల్సి వచ్చింది ఫ్లోలో. దాంట్లో తప్పే ఉంది. దానికంటే బూతులు ఎన్నో మాట్లాడారు ఇక్కడ ఈ హౌస్లో, చాలా జరిగినాయి. తప్పుంటే ఆయన మాట్లాడదాం, చర్చించిన తర్వాత నాది తప్పని తెలిస్తే మేయర్ గారు ముందే క్షమాపణ చెప్తానని కూడా చెప్పారు. అంతేలే కానీ ఆయన డైమండ్ బాబు గారు చేశారు, సభ్యులు తప్పే చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి మీరు చేసిన పని ఏంటి? మైక్ ఇసిరేయడం ఏంటి? పేపర్లను నలిపేయడం ఏంటి? హౌస్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మేయర్ గారు పర్మిషన్ లేకుండా మీరు వెళ్ళిపోయారు. ఏమన్నా దానికి అర్థం ఉందా చెప్పండి? సరే అంతా చేశారు, ఏదో పని అరగంట తర్వాత వాయిదా చేశారు, రావాలి. సభ్యులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ హౌస్ అయితే ఫుల్గా ఉంది, ఇక్కడ రావాలి కదా. ఎంప్లాయీస్ని రెచ్చగొట్టి అది చేపించి ధర్నాలు చేపించడం, మాట్లాడటం ఇదేంటి? మేము చేయొచ్చు, పొలిటికల్గా మేము చేయాలి. అది పొలిటికల్ స్టాండ్ మీరు తీసుకొని పొలిటీషియన్ లాగా మీరు బిహేవ్ చేస్తున్నారు. అడిగింది ఇది రాసిన వ్యక్తులు ఎవరు అడిగారు. ఇది రాసిన వ్యక్తులు ఎవరు అనే క్రమంలో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అడిగారు. అడిగితే ఆయన అక్కడే కూర్చొని నేను కాదు అని చెప్పేశారు. తర్వాత నేను ఇది రాసింది ఎవరు అని పదే ప్రశ్నిస్తూ ఉండే క్రమంలో ఏ అధికారి దగ్గర నుంచి కూడా సమాధానం రాలేదు. సమాధానం రానప్పుడు సర్వసాధారణంగా అధికారులైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, బయట జరిగేటువంటి వ్యవహారాలు, రాజకీయాలు కావచ్చు, అధికారులు కావచ్చు, నేను ఇదే కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను, మీ కింద పనిచేసేటువంటి సంబంధిత అధికారులు మీరు ఎప్పుడు కూడా మీకు సరైన సమాధానం రానప్పుడు ఏం తమాషాగా చేస్తున్నారా? మీరు సరిగా డ్యూటీస్ చేయట్లేదు ఏంటనేటువంటి పదాన్ని ఎప్పుడు ఉచ్చరించలేదా? రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు కింద సంబంధిత అధికారులు మాట్లాడేటప్పుడు వాళ్ళకి సరైన సమాధానం రానప్పుడు ఖచ్చితంగా వాడేటువంటి పదం ఏం తమాషా చేస్తున్నారా, అంత నిర్లక్ష్యం ఏంటి, ప్రజలకు జవాబుదారితనం లేదనేటువంటి ప్రశ్నకు సర్వసాధారణంగా వాడతారు.
నేను తమాషాగా అనే పదాన్ని వాడానని చెప్పి కమిషనర్ గారు మైక్ తీసుకున్నారు. ఈ మైక్ తీసుకున్న క్రమంలో ఆయన ఏం చేయాలి, ఏమంటే మీరు తమాషాగా అనే పదంని ఉపసంహరించుకోండి అని అన్నట్టయితే నేను దాని మీద ఖచ్చితంగా ఒక చర్చ జరిపేవాళ్ళం. చర్చ జరిపే క్రమంలో అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం మేరకు నేను మాట్లాడింది కనుక ఖచ్చితంగా తప్పు అయితే సభ మొత్తం కూడా ఏకగ్రీవంగా మీరు మాట్లాడిన తప్పని భావించినట్లయితే సభను గౌరవించే ఉద్దేశంలో భాగంగా నేను దాన్ని ఆమోదం తెలిపేవాడిని. కానీ ఇక్కడ కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు, ఆయన ఆలోచనలో మనసులో ఏదో ఒక గూఢార్థం వేరే రకంగా ఉందనే దానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన దీని మొత్తానికి నేనే కర్త కర్మ క్రియ, ఇందులో రాసిన ప్రతి పదానికి నేనే బాధ్యుడిని అని చెబుతూ మీరు అలాంటి అడగకూడదు అనే విధంగా ఆయన మాట్లాడే తీరులో ఎక్కడ కూడా ఒక చర్చ జరపకుండా అసందర్భంగా మైక్ తీసుకుని విసిరి కొట్టడం, పేపర్లు విసిరి కొట్టడం, ఇది చూస్తూ ఉంటే నేను మాట్లాడుతుంది ఏంటి, నేను అడుగుతున్నది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు ఆయన ఎందుకు అలా రియాక్ట్ అవ్వడం అర్థం కాదు. ఒకవేళ రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్చ జరపాలి. చర్చ ఎలా జరపాలి? ఇవాళ మీరు కాదు నేను కాదు, కమిషనర్ అంటే పులి శ్రీనివాసరావు గారు కాదు. కమిషనర్ అనేది గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన్ని గౌరవిస్తున్నాం, ఆయన చెప్పే ప్రతి విషయాన్ని గౌరవిస్తున్నాం. ఆయన పబ్లిక్ సర్వెంట్ మాత్రమే ప్రజల యొక్క సొమ్ముతో పరిపాలన దాంట్లో పాల్గొన్నారు. మనం కూడాను అదే ప్రజల యొక్క డబ్బుతోటే ఇక్కడ వాళ్ళ జీతాలు తీసుకొని ఏదో ఒక విధంగా ఆ ప్రజల సొమ్ముని కాపాడటానికో లేకపోతే మనకు నచ్చిన విధంగా మన ఏరియా డెవలప్ చేసుకోవడానికి వచ్చాం. నేను కూడా ఇలాంటి సమావేశంలో ఉన్నాను. దయచేసి నేను అడిగాను, మీ దగ్గర వచ్చి అడిగాను, ఒక్క నిమిషం ముందు కనుక మీరు సీరియస్గా తీసుకున్నా లేకపోతే డిప్యూటీ మేయర్ కొంచెం ముందు రెస్పాండ్ అయినా కూడా ఇవాళ ఈ సమస్య ఉత్పన్నం అవ్వాలని కానీ లేకపోతే ఈ సభ ఈ విధంగా జరగాలి కానీ ఎవరు కూడా అనుకోలేదు. యాక్చువల్లీ చిన్న చిన్న ప్రపంచాలు సహజంగా జరుగుతూ ఉంటాయి, వాటిని సర్దుబాటు చేసుకోవడం సహజంగా ఉంటుంది. కానీ ఒకటి వర్డింగ్ అనేది స్లిప్పేజ్ అనేది కొంచెం మన దగ్గర నుంచి కూడా అధికారుల పట్ల మనము గత 3.5 సంవత్సరాలుగా మనం బిహేవ్ చేసిన తీరుని ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మెంబర్స్ మళ్ళా వాళ్ళని వన్ సైడ్గా టార్గెట్ చేయడం అనేది క్లియర్గా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఒక చిన్న విషయం ప్రోటోకాల్ విషయంలో నా రివ్యూలో జరిగిన దాని తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకంటే అక్కడ మీ పేరు తీసేయాలని ఉద్దేశం కానివ్వండి, ఆ చైర్ని అగౌరవపరచు. ఇవాళ మీరు ఉండొచ్చు, దాని గతంలో చాలా మంది ఉండేవారు, రేపటి రోజున ఇంకొకళ్ళు ఎవరైనా సరే రావచ్చు. కానీ అక్కడ అగౌరవపరిచే చైర్ని మనం వ్యక్తిగతంగా ఒక మనిషిని కాదు, మనోహర్ గారు కాదు, ఇందాక కమిషనర్ గారు ఎవరైతే పులి శ్రీనివాసులు కాదు అన్నారు. సో అది నేను చాలా బాధపడ్డా, అరే ఇంత తప్పు చేయాల్సిన కర్మ ఎందుకు వస్తుంది మనకి, ఆ రోజు అడిగే చేశాను కదా అని. ఆ రోజు నేను చెప్పాను, మీరు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు ఆఫీసర్స్ అని. మీ దగ్గర కూడా చెప్పాను, నేను డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పాను, అన్న ఈ విధంగా వన్ సైడ్గా ఆఫీసర్స్ని టార్గెట్ చేయొద్దు అని. ఇవాళ కూడాను ప్రశ్న పెట్టారు, ప్రశ్నకి ఆన్సర్ రాకపోతే మీ ద్వారా ఖచ్చితంగా సభని కాసేపు ఆపి మళ్ళీ మీ ద్వారా ఆ ప్రశ్నకి ఆన్సర్ తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి, ఖచ్చితంగా తప్పు లేదు. కానీ ఫ్లోలోనో లేకపోతే ఉన్నటువంటి సహజతత్వంలోనో పొరపాటునో జరిగిపోయింది. సరే అది సహజంగా మానవగమనం, కోపతాపాల్లో లేకపోతే అడగాల్సినటువంటి ఉద్రేకతలో ఏదో ఉండుంటుంది దాంట్లో. కానీ వన్ సైడ్గా ఈరోజు మళ్ళా డిపార్ట్మెంట్ వాళ్ళని మనతో సహకరిస్తూ ఇప్పుడు గత ఎన్నో సంవత్సరాలు మీరే కౌన్సిల్లో ఉన్నారు, అందరూ ఆఫీసర్లు వచ్చి ఉంటారు, మీరు ఎంతో మంది చూస్తుంటారు. అదేవిధంగా ఆఫీసర్లు కూడా అనేక ఏరియాలో పనిచేస్తూ వచ్చి ఉంటారు, వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండదు. కానీ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని కూడా కొంత టైం ఇచ్చి ఇది తప్పా కాదా అనేది మళ్ళీ మీకు ఏమైనా తీసుకొచ్చుంటే బాగుంటుంది. ఓడి గురించి మాట్లాడుతున్నాం అంతే. ఆ ఓడిని ఎందుకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇలా రాశారనేది అడిగాం తప్పనిచ్చి వాళ్ళు అసందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం గౌరవ సభ్యులు వాళ్ళు మాట్లాడుతున్న భాష అంటే ఒక చిన్నమాట. ఆ సభ ఎట్లా ఉందంటే ఆ మాట, వాళ్ళకి ఎవరో బయట డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారంగా లోపలికి వచ్చి కూర్చున్నారు. అదే అంశాన్ని ఆ 2 ముక్కలు మాట్లాడేసేసి మేము బాయ్కాట్ చేసి వెళ్తున్నాం అనే దాన్ని అర్థమవుతుంది తప్పనిచ్చి అక్కడ ఏంటి ప్రశ్న ఏంటి జవాబు ఏంటి, ఒక ఓడి గురించి డిస్కషన్ అంతా. ఆ ఓడి పక్కన పడేసి గౌరవ చేయడానికి మర్యాద అప్పుడు ఇచ్చేయండి అట్లా అయింది. అధికారులు ఇక్కడ ఎవరో టార్గెట్ చేయలేదు.
అధికారులు మాట్లాడినటువంటి సమాధానము ప్రజాప్రతినిధుని చాలా దారుణంగా దుర్మార్గంగా అవమానపరిచే భాష మాట్లాడారు కాబట్టి ఇది ఎవరు రాశారని మాత్రమే అడిగాము. ఎవరు రాశారనే దానికి ఆన్సర్ లేకుండా ఈ విధమైనటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటే ఇక్కడ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా చాలా అంశాలకు మనం ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పలేం కాబట్టి డైవర్ట్ చేసే ఉద్దేశంలో భాగంగా